ఏంటి మా ఏమంటే ఈ పేపర్ మీకు అందినట్లుగా అని చెప్పింది. కానీ మనకు అంత అమౌంట్ రాదా. ఆ పాపే మనకు మెసేజ్ పెట్టింది 7,500 మీకు చేరింది మెసేజ్ మా మెసేజ్ పెట్టింది. ఈ రైతు భరోసా వచ్చింది ఆ పాప పెట్టింది. అంటే 1,02,911 బదులు 7,000 వచ్చింది. ఆ పాపే మెసేజ్ పెట్టింది వాళ్ళని. మీరు అనగలేదా ఎందుకు ₹1,00,000 మా సార్ నువ్వు సార్ని ఇక్కడ తీసుకుంటా, నేను అడుగుతా, నేను నీ దగ్గరికి రాను, నువ్వు సార్ని తీసుకుంటా మాట్లాడతానని చెప్పింది. ఆ పాప ఆదివారం ఇచ్చింది. వీళ్ళ పాస్బుక్ లో ఏమిట్లో లేదు. ఆటోమేటిక్ గా భరోసా పడితే పాస్బుక్ లోనే పడుతుంది, మనకు పడలేదు. మనం చెప్పాల్సిన రైతు భరోసా 7,500 అంటే ఇంకా మిగిలిన డబ్బంతా ఎవరు ప్రింటింగ్ చేసి చూపిస్తా ఉన్నారు. ప్రింటింగ్ చేసి నీకు ఇచ్చినట్టు ప్రతి ఇంటికి ఏడవ చోట ఇస్తా ఉన్నాము. హౌసింగ్ లోన్ అంటానన్న, హౌసింగ్ లోన్ వచ్చి 6 లక్షలు చూపిస్తున్నా. వాళ్ళు ఇచ్చిండేది ఎక్కడో బయట హౌస్ పక్కన ఇస్తా అన్న, దానికి స్క్వేర్ ఫీట్ 300 రూపాయలు 1,300-1,400 వాల్యూ చేస్తున్నారు. యాక్చువల్ గా 200 రూపాయలు స్క్వేర్ ఫీట్, దాన్ని 1,400 ఇప్పించి దాన్ని వాల్యూ పెంచి మళ్ళీ ఇంటికి డబ్బులు ఇచ్చినట్లుగా కంప్లైంట్. ఆ డబ్బులు ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఫోన్ చేసి అలా ఈ విధంగా చాలా కంప్లైంట్. ఏమేమి అసలు వాల్యూనే కాదు, 10 లక్షల రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇచ్చినారు పత్రము, మన ముగ్గురు కూడా తీసుకోలేదు. క్లీన్ చేస్తుంది 16 లక్షలు చెట్లు ఇచ్చినారు. 16 లక్షలు అది ఎక్కడే ఉంటుంది అన్నకు తెలుసు. గుళ్ళు చెత్త వస్తా ఉంటాం. ఆమెకు 16 లక్షలు ఇచ్చినారు. ఇట్లా పేపర్ ఇచ్చినారు, బజార్లు అందరికి ఇచ్చినారు. మళ్ళీ కింద ఇచ్చినాను. ఇంటి వాల్యూ స్థలం వాల్యూ 6 లక్షలు, మళ్ళీ ఇంటి మొత్తం మళ్ళీ 2.5 లక్షలు. అది 2.5 లక్షలు ఎందుకు వేసినారో తెలియదు. మళ్ళీ 2.5 లక్షలు మాకైతే అమ్మఒడి ఒకటే వస్తుంది. 12.5 లక్షలు వచ్చింది నాకు ఇచ్చింది. 12.5 లక్షలు మీకు వచ్చింది నాకు సార్. నాకు అమ్మఒడి తప్పితే ఇంకేం రాదు. మా ఇంట్లో మా భార్యకి ఏం రాదు, నాకు ఏం రాదు. పిల్లలకు మాకు కానీ 12.5 లక్షలు వచ్చింది. ఇల్లు వచ్చింది. మీరే కానీ తొందరగా